ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు. ఈరోజు ఒక బలమైన జీవి, దానికి దేవుడిచ్చిన ఆయుధం ద్వారా కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్నటకు మన ముందు రైనోసరస్ని ఉంచారు. దేవుని ప్రేమ, కృప, ఆయన శక్తి మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించినప్పుడు మనం గుర్తించగలము. ఏ జీవికి ఏం కావాలో, ఎలాంటి అవయవాలు, అలాగే ఆహారము, జీవించడానికి కావలసిన ప్రతి అవసరత తీర్చే విధంగా ఆ జీవుల యొక్క శరీర నిర్మాణము, వాటి ఆహారమునకై ఈ ప్రకృతిని దేవుడు సృజించెను. రైనో కోసం మీరు కొన్ని విషయాలు తెలుసుకుని ఉండవచ్చు. ఇప్పుడు ఆత్మీయ ధోరణిలో తెలుసుకున్నట్టుకు దేవుడు రైనోసరస్ అనే జంతువుని వాడుకుంటున్నారు. రైనో తనను తాను రక్షించుకున్నట్టుకు దాని శరీరంలో దేవుడు ఒక ఖడ్గమును ఉంచారని మీకు తెలుసా? అది తన శత్రువును చాలా సులువుగా దానిని ఉపయోగించి చంపగలదు. మీరు ఈ వీడియోలో గమనించండి ఒకసారి. దేవుడు దాని రక్షణకై ఇచ్చిన అవయవాన్ని అది అవసరమైన సమయంలో ఎంత చక్కగా ఉపయోగిస్తుందో. యోబు గ్రంథం 40వ అధ్యాయం 19వ వచనంలో దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. ఇక దీనిని మన ఆత్మీయ స్థితికి అప్లై చేసి చూస్తే ఎఫెసీ 6:17లో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవుడు తన బిడ్డలకు సాతాను నుండి రక్షించుకోవడానికి ఒక ఖడ్గం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మనకు తెలుసు దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గము అని. హెబ్రీ 4:12లో అది సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎట్టి ఖడ్గము కంటెను పదునుగా ఉన్నదని చెప్పబడింది. అంటే దేవుడి బిడ్డలకు ఆత్మీయ యుద్ధంలో ఈ లోకంలో సాతాను తంత్రాలను ఎదుర్కొనుటకు ఉపయోగపడే ఆయుధం అన్నమాట. ఆ ఆయుధము దేవుని వాక్యం చదువుట ద్వారానే మనకి అనుదినము లభిస్తుంది. కాబట్టి అనుదినము మనము ఆయన వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ఆశ్రయించాల్సిన వారమై ఉన్నాము. ఇది క్రీస్తు వలె వాక్యాన్ని ఉపయోగించి శోధనలను జయించడానికి మనకు సహాయపడుతుంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. అంటే బైబిల్లోని వాక్యము దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము అనుదినము హత్తుకునే వారంగా మనం ఉంటే ఆ దేవుడే మనకు ఒక ఖడ్గంగా ఉంటారు. ప్రతి సమస్యలో, బాధలో, ఇరుకులో, కష్టంలో మనకు తోడుగా ఉండి మనకు ఆలోచన దయచేసే దేవుడుగా ఆయన ఉంటారు. కాబట్టి సహోదర సహోదరీలారా, మీ జీవితంలో దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును కలిగి ఉన్నారా? లేకపోతే ఇదే సరి అయిన సమయము. ఈ దినము నుండే దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి. నూతన బలమును పొందుకోండి. దేవుని ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ప్రైజ్ ద లార్డ్.